అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగనన్న విద్యా కానుక కిట్కి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల బయోమెట్రిక్ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరించబోతున్నాను. గతంలో ప్లేస్టోర్లో మనకు జగనన్న విద్యా కానుక యాప్ అనేది అవైలబుల్లో ఉండేది. కానీ 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఇంకా మనకు ప్లేస్టోర్లో ఈ యాప్కు సంబంధించి లింక్ అనేది ప్రొవైడ్ చేయలేదు. కాబట్టి జేవికే యాప్ని మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనం క్రోమ్ బ్రౌజర్ ఆన్ చేసి అందులో జగనన్న విద్యా కానుక అని టైప్ చేస్తే కనుక మనకు అక్కడ అఫీషియల్గా మనము ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వమంటుంది. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది యూజర్ నేమ్ వచ్చేసి మనకు స్కూల్ యొక్క ఐఎంఎంఎస్ ఐడి ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ వచ్చేసి అందరికీ డిఫాల్ట్గా ఉంటుంది 1234. యూజర్ నేమ్ వచ్చేసి ఐఎంఎంఎస్ ఐడి, పాస్వర్డ్ వచ్చి 1234 ఎంటర్ చేసి మనం లాగిన్ చేస్తాం. ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఇప్పుడు లాగిన్ చేస్తున్నాను. లాగిన్ చేసిన తర్వాత మనకు డాష్బోర్డ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకు బ్యాగ్స్, బెల్ట్, నోట్బుక్స్, షూస్, యూనిఫామ్స్ ఇలా మొత్తం అన్నిటికీ కూడా 4 ఆప్షన్స్ ఉంటాయండి కామన్గా. ఇక్కడ ఇండెంటెడ్, ఇన్ ట్రాన్సిట్, డెలివర్డ్, బ్యాలెన్స్ ఇలా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇండెంటెడ్ అంటే మన స్కూల్కు ఎన్ని వస్తువులు అయితే కేటాయించారో అవి ఇండెంటెడ్ అనే ఆప్షన్లో చూపిస్తుంది. ఇక్కడ ఇన్ ట్రాన్సిట్ అనే ఆప్షన్లో వచ్చేసి మనకు స్కూల్కు రావాల్సిన వస్తువులన్నీ కూడా మనకు కాంప్లెక్స్ హెచ్ఎం వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత వాళ్ళు మనకు డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా వాళ్ళ లాగిన్లో అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇన్ఫర్మేషన్ని. అక్కడ వాళ్ళు కాంప్లెక్స్ హెచ్ఎం వాళ్ళు మన స్కూల్కు ఎన్ని వస్తువులు అయితే ఇచ్చారనేది అప్డేట్ చేసిన తర్వాత మనకు ఆ ఆప్షన్ అనేది ఇక్కడ ఇన్ ట్రాన్సిట్ అనే ఆప్షన్లోకి వస్తుంది. మనకి ఎన్ని వస్తువులు డిస్ట్రిబ్యూషన్ చేయబడ్డాయి మన స్కూల్కు అనేది. ఆ తర్వాత ఇక్కడ కొన్ని ఇన్ ట్రాన్సిట్లో కనిపిస్తున్నాయి, ఇక్కడ కొన్ని బ్యాలెన్స్లోనే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఇండెంటెడ్ అండ్ బ్యాలెన్స్లో రెండిట్లోనూ ఉన్నాయంటే ఇంకా మనకు డిస్ట్రిబ్యూషన్ చేసినా కూడా కాంప్లెక్స్ హెచ్ఎం వాళ్ళు ఇంకా దాన్ని అప్డేట్ చేయలేదు అని అర్థం. ఒకవేళ అవి బ్యాలెన్స్లో కాకోకుండా ఇలా ఇన్ ట్రాన్సిట్ అనే ఆప్షన్లో చూపించినట్టయితే మనకు కాంప్లెక్స్ వాళ్ళు వాళ్ళ లాగిన్లో అప్డేట్ చేశారు. మనం రిసీవ్ చేసుకున్న మెటీరియల్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని మనం వెరిఫై చేయాల్సి ఉంటుందండి. అది మనం మన లాగిన్లో ఎలా వెరిఫై చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు లాగౌట్ మాడ్యూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మాడ్యూల్స్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తాయి, వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ అండ్ డిస్ట్రిబ్యూట్. కాంప్లెక్స్ హెచ్ఎం వాళ్ళ లాగిన్లో ఇన్ఫోని అప్డేట్ చేసిన తర్వాత మనం వెరిఫై చేయాలి. కాబట్టి ఇక్కడ మనం వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ అనే ఆప్షన్ ఓకే చేస్తాం. ఓకే చేస్తే ఇక్కడ మనకు కాంపోనెంట్ నేము అండ్ మనకు ఎంత క్వాంటిటీ అనేది వచ్చింది అనేది ప్రతిదానికి సంబంధించి ఉంటుంది. ఇక్కడ బెల్ట్స్, నోట్బుక్స్, షూస్, సాక్స్ ఇలా మనకి ఏవేవైతే డిస్ట్రిబ్యూషన్ చేశారో అవన్నీ కూడా వాళ్ళ లాగిన్లో అప్డేట్ చేసిన తర్వాత మనకు ఇలా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనకు ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా ఉన్నాయా లేదా, మన స్కూల్కి రిసీవ్ అయినాయా లేదా అనేది మనం చూసి ఓకే చేయాల్సి ఉంటుంది. ముందుగా బెల్ట్ అనే ఆప్షన్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మనకు ఐటమ్ నేమ్ అండ్ ఐటమ్ యొక్క సైజ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ క్వాంటిటీ అంటే మనకు ఏ సైజ్వి ఎన్ని ఇచ్చారు అనేది మనకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాడు. ఇవన్నీ చూసుకుని మనకు కరెక్ట్గా రిసీవ్ అయినాయి అనుకుంటే ఇక్కడ కింద మనం అక్నాలెడ్జ్ రిసీవ్డ్ మెటీరియల్ దగ్గర యాక్సెప్ట్ చేస్తాము, లేదంటే రిజెక్ట్ చేస్తాము. దానికి సంబంధించి ఏవైనా రిమార్క్స్ ఉంటే రిమార్క్స్ దగ్గర రిమార్క్స్ రాసుకోవచ్చు. అలాగే మనకు ఏ రోజు అయితే ఇచ్చారో ఆ డేట్ని మనం ఇక్కడ మెన్షన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఇది బెల్ట్స్కి సంబంధించి. అదేవిధంగా ఇంకా ఇలాగే మనకు బెల్ట్స్ గురించి చేసిన తర్వాత నోట్బుక్స్ చేయాలి. నోట్బుక్స్ మనకు ఏవేవి ఎన్నెన్ని వచ్చాయి అనేది ఇక్కడ మనకు నంబర్ టోటల్ ట్రాన్స్ఫర్ క్వాంటిటీ అనేది ఉంటుంది. ఈ క్వాంటిటీ కూడా మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకుని యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, కరెక్ట్గా వచ్చింటే యాక్సెప్ట్ చేస్తాం, లేదంటే రిజెక్ట్ చేసి దానికి సంబంధించిన రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో రిమార్క్స్ రాస్తాము. ఇది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా అన్నీ మనకు నోట్బుక్స్, షూస్, మనకు ఇచ్చిన ప్రతి జేవికే కిట్ వస్తువులన్నీ కూడా మనము ఓకే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఓకే చేసిన తర్వాత మనకు కాంప్లెక్స్ హెచ్ఎం వాళ్ళ లాగిన్లో నుంచి మన లాగిన్లోకి ఎంటర్ అవుతాయి. మన లాగిన్లోకి ఎంటర్ అయితేనే మనం పిల్లలకి జేవికే కిట్ అనేది ఇవ్వగలం, వాళ్ళకు బయోమెట్రిక్ క్యాప్చర్ చేయగలం. లేకుంటే మనం వెరిఫై రిసీవ్ మెటీరియల్ అనేది ఆప్షన్ ఓకే చేయలేదు అనుకో, మనం పిల్లల తల్లిదండ్రుల యొక్క బయోమెట్రిక్ అనేది క్యాప్చర్ చేయలేమండి. కాబట్టి ఆ విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక ఇలా మనం అన్ని వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ అని చేసిన తర్వాత హోమ్ పేజ్కి వచ్చేస్తాం. ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డిస్ట్రిబ్యూట్ ఆప్షన్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్లాస్ వైజ్ డీటెయిల్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. క్లాస్లో టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే ఎన్ని కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినాం అనేది కూడా మనం ఇక్కడే చూసుకోవచ్చు. అలాగే ఇంకా మనకు డిస్ట్రిబ్యూట్ చేయంగా మనకు ఇంకెన్ని మిగిలి ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడే చూసుకోవచ్చు. ఇలా క్లాస్ వైజ్ టోటల్ స్ట్రెంత్, ఎన్ని కిట్స్ ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ చూసుకుంటాం. ఇందులో మనకు ఏ క్లాస్ అయితే కావాలో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ మనం ఏ క్లాస్ అయితే చూస్ చేసుకున్నామో ఆ క్లాస్కు సంబంధించి విద్యార్థుల లిస్ట్ మొత్తం అంతా కూడా డిస్ప్లే అవుతుంది మనకు. ఇలా మనకు ఆ క్లాస్కు సంబంధించిన చిల్డ్రన్స్ యొక్క లిస్ట్ మొత్తం అంతా కూడా డిస్ప్లే అవుతుంది. మనం ఏ విద్యార్థికి అయితే మనము జేవికే కిట్ని అందిస్తున్నామో ఆ విద్యార్థి యొక్క పేరు దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ నేను ఇందాక ఎలా చేయాలో చెప్పాను, కానీ నేను దాన్ని సబ్మిట్ చేయలేదు. కాబట్టి నాకు ఇక్కడ ఆ బ్యాగ్స్కి సంబంధించి కానీ, షూ కానీ, సాక్స్ కానీ, బెల్ట్ కానీ ఏవి కూడా నాకు ఇక్కడ చూపించట్లేదు. మనం అక్కడ వెరిఫై రిసీవ్ మెటీరియల్ ఓకే చేస్తేనే మనకు ఇక్కడ ఆప్షన్ అనేది కనిపిస్తుంది అనమాట, లేకపోతే కనిపించదు. ఇక్కడ మనం సెలెక్ట్ ఆధార్ టైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మనం ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ మనం పిల్లవాడికి ఏ వస్తువులు అయితే ఇచ్చినామో అవన్నీ కూడా మనం ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్లో టిక్ వేయాల్సి ఉంటుంది. ఏ బుక్స్ ఇస్తున్నామో, ఏ జేవికే కిట్కు సంబంధించి ఏ వస్తువులు ఇస్తున్నామో అన్నిటి దగ్గర కూడా టిక్ చేసి బాక్స్లోన ఇక్కడ క్యాప్చర్ బయోమెట్రిక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్యాప్చర్ బయోమెట్రిక్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు ఇలా యాక్యురసీ చూపిస్తుంది. మనం ఐఎంఎంఎస్లో ఫోటోస్ ఏ విధంగా అయితే అప్లోడ్ చేసినప్పుడు యాక్యురసీ అనేది చూపిస్తుందో ఇక్కడ కూడా మనకు యాక్యురసీ అనేది చూపిస్తుంది. చేసిన తర్వాత క్యాప్చర్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. క్యాప్చర్ చేయగానే మనకు థంబ్ వేయడానికి అక్కడ డివైస్ అనేది మనకు ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను దీనికి సంబంధించి డివైస్ అనేది కనెక్ట్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ ఇలా ఎర్రర్ వచ్చింది. ఒకవేళ మనం ఈ ప్రాసెస్ అంతటిని బయోమెట్రిక్ క్యాప్చర్ చేసే ముందుగానే ఈ థంబ్ డివైస్ని కూడా మనం యాక్టివేట్ చేసుకొని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని జేవికే కిట్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. ఇలా మనం ప్రతి విద్యార్థికి కూడా మనం చేసుకుంటూ పోతాం. ఏ వస్తువులు ఇచ్చినామో అవన్నిటిని కూడా టిక్ చేసి క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.